ఈ రోజు మన భారతదేశంలో ఒకవైపు ఆయిల్ ధరలు అనేవి పూర్తిగా పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ యుఏఈ చేరుకొని స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ కోసం యుఏఈని ఒప్పిస్తున్నారు. అది ఏంటి అంటే ఒకసారి వినండి. ఎండాక్ కంపెనీకి చెప్పండి ఇండియాకి వచ్చి స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్ ని నిర్మించమని చెప్పండి అని చెప్పి మోదీ గారు చెప్తున్నారు. అయితే ఇలా ఎందుకంటే ప్రస్తుతం మాకు ఎన్నో ఉన్నాయి, కానీ అలాంటివి మరికొన్ని నిర్మించవ్వండి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. అయితే ఇందులో మీకు కూడా లాభం ఉంది. అది ఏమిటంటే చమురు మీదే అవుతుంది, కానీ దాన్ని మేము అక్కడ వాడుకుంటాం, అక్కడ వినియోగించుకుంటాం. ఇంకో విషయం, $5 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకోండి అని చెప్పి మోదీ గారు అన్నారు. దానికి సరే అని చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా యుఏఈ అధ్యక్షుడే వచ్చారు. ఆ తర్వాత తనతో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరితో కలిసి ఇరు దేశాల మధ్య మీటింగ్ అనేది జరిగింది. ఆ సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడిన కొన్ని విషయాల గురించి మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో మొదటిది, యుఏపై జరిగిన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. అంటే యుఏపై జరిగిన దాడులకు ఇరానే బాధ్యతరాలని చెప్పి ఒక రకంగా స్పష్టమైన సందేశం ఇచ్చారనమాట. ఇక రెండోది, ప్రస్తుతం మూసివేసి ఉన్న స్టేట్ ఆఫ్ హార్మస్ చర్యను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పైగా కమ్యూనికేషన్ అనేది చాలా సాఫీగా సాగాలని చెప్పి ఆయన చెప్పారు. అయితే అదే క్లిష్ట సమయంలో యుఏఈ ప్రదర్శించిన నిగ్రహం నిజంగా అభినందించవలసిన విషయం అని చెప్పి ప్రధానమంత్రి వారిని మెచ్చుకున్నారు. అయితే ఈ విధంగా అక్కడ ఉన్న చర్యలు అనేవి కొనసాగాయి. దీంతో పాటు మన ఉత్తరప్రదేశ్లో వచ్చిన తుఫాన్పై యుఏఈ సంతాపం వ్యక్తం చేసింది. ఆ సంతాప సందేశం పంపినందుకు గాను ప్రధానమంత్రి వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు. సరే, ఇకపోతే ఈ యుఏఈ గురించి ఎందుకు ఎంతగా చర్చ జరుగుతుంది అంటే, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా యుఏఈ పైన ఎక్కువ బాంబులు పడ్డాయి. అయితే ఈ కారణంగానే యుఏఈ రక్షణ కోసం ఇజ్రాయెల్ వారికి ఇరాన్ డోమ్ మరియు ఇరాన్ బీమ్ రెండింటిని ఇచ్చింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి యుఏఈ పర్యటన అనేది చాలా కీలకంగా మారింది. మేము యుఏఈకి రక్షణ కల్పిస్తామని చెప్పి ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటించిన సమయంలో ప్రధానమంత్రి వెళ్ళి స్టేట్ ఆఫ్ హార్మోజ్ తెరిపించి ఉంచాలని చెప్పడం అనేది చాలా ప్రాధాన్యత కలిగిన విషయంగా మారిపోయింది. ఆయన తన వైపు నుండి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రస్తావించారు. షేక్ మహమ్మద్ బిన్ జోయద్ ఆల్ నహ్యాన్తో జరిగిన చర్చల్లో ఇరు దేశాలు కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్తున్నాయనే విషయాన్ని ఆయన అభినందించారు. ఇది ఒక సాధారణమైన మీటింగ్ అయితే కాదు, దీన్ని కొంచెం భిన్నమైన కోణంలో అర్థం చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. భారతదేశం మరియు యుఏఈ మధ్య సుమారు 6 బిలియన్లు అంటే 6 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అందులో 2 లక్షల కోట్ల విలువైన సరుకులను మనం ఎగుమతి చేస్తుంటే 4 లక్షల కోట్ల సరుకులను వాళ్ళు దిగుమతి చేస్తున్నారు. అయితే దీనివల్ల మనకు సుమారు 2 లక్షల కోట్ల అనేది నష్టం వస్తుంది. మనకున్న అతిపెద్ద ఖర్చుల్లో ఆయిల్ బిల్ అనేది చాలా పెద్దది. దీని గురించి భారత్ యుఏఈ మధ్య ఒక భాగస్వామ్యం అనేది కుదిరింది. అయితే భారతదేశంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి యుఏఈ సిద్ధమైంది. అంటే $5 మిలియన్ మేర యుఏఈ మన దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించిన ఒప్పందంపై కూడా ఇప్పటికే సంతకాలు కూడా జరిగాయి. ఈ ఒప్పందంలో అన్నిటికంటే ముఖ్యంగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలో మనకు అత్యంత అవసరమైనది. అదేమిటంటే యుఏఈకి చెందిన ఒక పెద్ద కంపెనీ ఉంది. దాని పేరే అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, అంటే అడ్నాక్. సౌదీ అరేబియాకు సౌదీ అర్మాకో ఎలాగో యుఏఈకి అత్యంత పెద్ద కంపెనీ ఈ అడ్నాక్. ఈ అడ్నాక్ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి యుఏఈ ఇటీవల తనను తాను ఒపెక్ కంపెనీ నుండి బయటికి తీసుకొచ్చింది. ఒపెక్ నుండి బయటికి రావడం అంటే ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకుందాం. ఒపెక్ నిబంధనల ప్రకారం యుఏఈకి ఒక కోట ఉండేది. దాని ప్రకారం రోజుకు $3 బిలియన్ చమురు మాత్రమే అమ్మాలి. కానీ యుఏఈ దాన్ని నిరాకరించింది. నేను రోజుకు $5 మిలియన్ అమ్ముతానని చెప్పింది. అయితే యుఏఈ తీసుకునే నిర్ణయం వెనక భారతదేశం వ్యూహం ఉందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశపు ఆయిల్ అవసరాలు అనేవి ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మస్ కారణంగా చాలా నిలిచిపోయాయి. ఆ అవసరాలు తీర్చడం కోసం మనకు స్టేట్ ఆఫ్ హార్మస్ పై ఆధారపడి ఒక నమ్మకమైన దేశం కావాలి. ఆ పని ఇప్పుడు అడ్నాక్ కంపెనీ చేయబోతుంది. అయితే ఇప్పుడు అడ్నాక్ కంపెనీ అనేది ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. అడ్నాక్ అనేది ఒక యుఏకి చెందిన కంపెనీ. ఇది అక్కడ ఉన్న హస్బన్ అనే ఆయిల్ రిజర్వ్ నుండి చమురును బయటికి తీసి ఫుజైరా వరకు పైప్ లైన్ వేస్తుంది. అయితే ఫుజైరా వరకు ఇప్పటికే పైప్ లైన్ ఉంది. చమురు ఇప్పటికే ఇక్కడ నుండే వస్తుంది. కాబట్టి స్టేట్ ఆఫ్ హార్మస్ గుండా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. అంటే యుఏఈ స్టేట్ ఆఫ్ హార్మస్ బైపాస్ చేసి, అంటే అటు వెళ్లకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు తన పోర్టును నిర్మించుకుంది. ఈ పోర్ట్ పేరే ఫుజైరా పోర్ట్. ఈ ఫుజైరా పోర్ట్ వద్ద అడ్నాక్ కంపెనీ తన ఆయిల్ రిజర్వ్ ను ముందే నిర్మించుకొని పెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మీరు ఒక వార్త వినే ఉంటారు. ఇరాన్ ఈ పోర్టు ఉన్న ప్రాంతంలో కూడా దాడులు చేసింది. ప్రస్తుతం భారతదేశానికి అందుతున్న చమురు అంతా కూడా ఈ ఫుజైరా పోర్ట్ నుండే మనకు వస్తుంది. దీని ద్వారా మనం స్టేట్ ఆఫ్ హార్మస్ ను బైపాస్ చేసాం. సౌదీ అరేబియా ఎలాగైతే యంబు పోర్టును నిర్మించుకుందో, అలాగే వీళ్ళు కూడా ఫుజైరా పోర్టును ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫుజైరా పోర్ట్ నుండే భారతదేశానికి చమురు అనేది వస్తుంది. అయితే ఇప్పుడు అడ్నాక్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ పైప్ లైన్ ను ఇంకా పెద్దది చేస్తుంది. అంటే కొత్త పైప్ లైన్ వేస్తుంది. ఇది 2020 నాటికల్లా పూర్తయ్యి సిద్ధం అవుతుంది.
అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ పై ఆధారపడడం అనేది పూర్తిగా ముగించడం అనమాట. దీనికోసమే మనం యుఏఈతో అగ్రిమెంట్ చేసుకున్నాం. మనం చేసుకున్న ఒప్పందం ఏంటంటే మీరు అక్కడ నిల్వ ఉంచే ఆయిల్ను మా దేశానికి పంపించండి. ప్రస్తుతం మా దేశంలో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్లు అనేవి దాదాపు 40 మిలియన్ బ్యారర్లు ఉంది. మీరు మా దగ్గర మరో 30 మిలియన్ బ్యారర్ల నిల్వ సామర్థ్యాన్ని నిర్మించమని చెప్పి అడగడం, ఎందుకంటే మనకు ఆయిల్ రిజర్వ్లు అనేవి చాలా అవసరం. ఇటీవల ఆయిల్ సంక్షోభం వచ్చినప్పుడు లేచిన అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే భారతదేశం దగ్గర తగినన్ని వ్యూహాత్మక చమురు నిల్వలు అనేవి లేవు. అందుకే ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది కుదిరింది. భారతదేశానికి చెందిన ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అంటే ISPRL మరియు అబుదాబికి చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ అంటే ADNOC ఈ రెండు కలిసి ఈ అగ్రిమెంట్ చేసుకున్నాయి. అంటే ఇకపై ఫుజైరా ద్వారా మనకు చమురు చక్కగా అందుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ను పూర్తిగా బైపాస్ చేస్తున్నాం. అయితే ఈ విషయాన్ని విక్రమ్ మిశ్రా గారు కూడా తన అనౌన్స్మెంట్ లో చెప్పారు. ప్రధానమంత్రి గారి ఈ పర్యటన ద్వారానే ఈ విషయం బయటకు వచ్చింది. భారతదేశపు స్ట్రాటజికల్ ఆయిల్ రిజర్వ్ లో మరో 30 బిలియన్ బ్యారర్లు తోడవబోతుంది. అవసరమైన సమయంలో మనం యుఏఈతో పాటించిన స్నేహం కానీ లేదా యుఏఈ మన కోసం చేసిన సాయం కానీ నిజంగా అభినందనీయం. రాబోయే రోజుల్లో భారతదేశంలోని మంగళూరు మరియు విశాఖపట్నంలో మరిన్ని ఆయిల్ రిజర్వ్లు నిర్మించబోతున్నారు. వీటిని యుఏఈ కలిసి నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే మనకు పోదూరు, మంగళూరు వంటి ప్రాంతాల్లో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ పెరిగిన నేపథ్యంలో ఈ వార్త భవిష్యత్తుకు సంబంధించిన ఒక సానుకూలమైన వార్త. ఒకవేళ యుద్ధ వాతావరణం ఇలాగే సాగుతుంటే రాబోయే రోజుల్లో ఇరాన్ వాళ్ళు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ను ఒక ఆయుధంగా వాడుకుంటారు. ఇరాన్ వాళ్ళు దీన్ని వాడటం నేర్చుకుంటే భవిష్యత్తులో కూడా సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే దీన్ని బైపాస్ చేయడమే కరెక్ట్ అని చెప్పి అందరూ నిర్ణయించుకున్నారు. కాబట్టి ప్రస్తుతం దేశంలో పెరిగిన చమురు ధరలకు రాబోయే రోజుల్లో బైపాస్ మార్గం ద్వారా ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంది. పెట్రోల్తో పాటు పెట్రోలియం గ్యాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీనికోసం కూడా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సప్లైపై ఒక వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఇరు మధ్య కుదిరింది. మన దేశంలో LPGకి కూడా స్ట్రాటజికల్ రిజర్వ్ వచ్చేలా ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇంతేకాకుండా డిఫెన్స్ సెక్టర్ గురించి కూడా ఒక ఒప్పందం జరిగింది. డిఫెన్స్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇటీవల ఇజ్రాయెల్ చర్యల నేపథ్యంలో సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య ఒక రక్షణ ఒప్పందం జరిగిందని చెప్పి మీకు కూడా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మనం యుఏఈకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి ఒక ఒప్పందం చేసుకున్నాం. ఎందుకంటే యమన్ వివాదం కారణంగా సౌదీ అరేబియాతో యుఏఈకి అసలు పడటం లేదు. యమన్లో పరిస్థితి దెబ్బతినడం వల్లే భారత్ యుఏఈల మధ్య స్నేహం కుదిరింది. జనవరిలో షేక్ మహమ్మద్ బిన్ జోయద్ ఆల్ నహ్యాన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దీనిపై చర్చలు జరిగాయి. భారతదేశం వీళ్ళకి రక్షణ ఒప్పందాన్ని అందించింది. ఇజ్రాయెల్ ఇప్పటికే వాళ్ళకు రక్షణ కోసం ఇరాన్ డోమ్ మరియు ఇరాన్ బీమ్ వంటివి ఇచ్చింది. భారతదేశం కూడా వీళ్ళకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపుతామని చెప్పి హామీ ఇచ్చింది. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళకు రక్షణ అనేది చాలా అవసరం. అవతల వైపు నుండి ఇరాన్ దాడులు చేస్తుంది. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ డోమ్ ఇస్తుంటే మనం రక్షణ మరింత బలోపేతం చేయడానికి ఇతర డిఫెన్స్ పరికరాలను కూడా పంపుతున్నాం. అయితే ఈ ఒప్పందం ఇరు దేశాలకు చాలా మంచిది. దీంతో పాటు భారతదేశంలో వార్నర్లో షిప్ రిపేరింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల షిప్స్ మన దేశంలోనే రిపేర్ చేసుకునే వీలుబాటు ఉంటుంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ప్రస్తుతం మనం చేస్తున్నాం. కాబట్టి మొత్తంగా చూసుకుంటే మన దగ్గర షిప్ రిపేరింగ్ అవుతాయి, ఆయిల్ వస్తుంది, మనకి స్ట్రాటజిక్ రిజర్వ్లు ఏర్పడతాయి, పెట్రోలియం వస్తువులు లభిస్తాయి మరియు మన డిఫెన్స్ సామాగ్రిని కూడా అమ్ముకోవచ్చు. ఇలా ఎన్నో విషయాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా యుఏఈ స్వయంగా $5 మిలియన్ మన భారతదేశంలో ఇన్వెస్ట్ చేయబోతుంది. దీనివల్ల భారత మార్కెట్ మరింతగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. మొత్తంగా చూస్తే ప్రధానమంత్రి గారి ఈ 2.5 గంటల యుఏఈ పర్యటన అనేది నిజానికి చాలా ప్రభావవంతమైనది. అయితే ఫైనల్లీ మనం ఎన్నో విషయాలను సాధించి తెచ్చుకున్నాం. చాలా MOUలపై సైన్ కూడా అయ్యాయి. అయితే ఈ మీటింగ్ అనేది చాలా ప్రాసెసివ్గా సాగింది. అయితే ఈ పర్యటనకు మీరు ఎలాంటి అర్థాలైనా తీయవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. భారతదేశ ప్రధానమంత్రి యుఏఈలో పర్యటించిన అదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి భారతదేశంలో కూర్చొని ఉన్నారు. ఇది ఒక చాలా పెద్ద సింబాలిక్ మెసేజ్. బహుశా ఇరాన్ చెప్పిన విషయాలను భారతదేశం ద్వారా యుఏఈకి చేరవేసి ఉండవచ్చు. అయితే ఈ విషయం మనకి ఖచ్చితంగా తెలియదు. లేదా ఇజ్రాయెల్ యుఏఈతో ఏదైనా ఒప్పందం చేయించుకోవాలనుకుంటే అది భారతదేశం మధ్యర్థం ద్వారా జరిగి ఉండవచ్చు. అయితే తెర వెనక ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కానీ పర్యటన వెనక మాత్రం చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి. అయితే ఫైనల్లీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఎప్పటికి తెరుచుకుంటుందని చెప్పి భారతదేశం పర్యటనలో ఉన్న ఇరాన్ విదేశాంగ మంత్రిని అడగగా ఆయన చాలా త్వరలోనే తెరుచుకుంటుందని చెప్పి ఆయన చెప్పారు. అయితే మరి ఏం జరుగుతుందో ముందు మరి మనం చూడాలి. మరోవైపు భారతదేశానికి వస్తున్న 12వ చమురు వాడ ఈ రోజు సురక్షితంగా చేరుకుంది. అయితే ఈ సమాచారం మీకు కూడా చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.